గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. తమిళ హీరో అజిత్ కు పక్కాగా సరిపోయే మాట ఇది. దుబాయ్లో కార్ రేసింగ్ ప్రాక్టీస్లో అజిత్ గాయపడ్డాడు. దీంతో ఆయన ఎలా పోటీ చేస్తాడనే భయాలు కనిపించాయి. కట్ చేస్తే విజేతగా నిలిచాడు. తాను గెలిచాడు, భారత్ను గెలిపించాడు. ఆయన ధైర్యం ఏంటో, ఆయన పట్టుదల ఏంటో, తాను ఎందుకు ఆల్రౌండరో మరోసారి తెలిసొచ్చింది. దట్ ఈజ్ అజిత్ అని ప్రతి ఒక్కరూ అనేలా చేస్తోంది. రేసింగ్ లో భారత్ను గెలిపించిన అజిత్ రియల్ హీరో అనిపించుకున్న తల 24H కార్ రేసింగ్ లో అజిత్ టీముకు 3వ స్థానం. ప్రమాదం జరిగినా విజేతగా నిలిచిన అజిత్ విక్టరీపై సెలబ్రిటీల ప్రశంసలు. యాక్టర్, రేసర్, షూటర్, వాట్ నాట్, దట్ ఈజ్ అజిత్. పేరు గురించి, ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ అజిత్ కుమార్ హీరోనే. ఈ విషయం చాలా సార్లు ఆయన ప్రూవ్ చేశారు. రేసింగ్ అంటే అజిత్ కి ప్రాణం. ఎన్నిసార్లు ప్రమాదానికి గురై గాయపడినా ఇష్టాన్ని వదులుకోలేదు. ఒక్క బైక్ రేసర్ గానే కాదు, కార్ రేసింగ్ లోనూ అజిత్ ఇప్పుడు సత్తా చాటారు. దుబాయ్ 24H రేసింగ్ ఈవెంట్ లో అజిత్ టీం అజేయంగా 3వ స్థానంలో నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఎంతో మంది పేరు మోసిన రేసర్లు పాల్గొన్న 24 అవర్స్ రేసింగ్ ట్రాక్ లో అజిత్ 3వ స్థానంలో నిలిచి అదరగొట్టారు. దీంతో అతని విజయాన్ని అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఇండియా వైడ్ గా ప్రముఖులు అభినందనలు చెప్తున్నారు. తల అజిత్ ఈ స్టాండ్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ, పర్టికులర్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. తను ప్రైమరీలీ ఈజ్ ఏ బైకర్ అండ్ ఆల్సో కార్ ఎంతూజియాస్ట్. తను మంచి రేసర్ కూడాను. దుబాయ్లో తను విన్ చేసింది ఏదైతే ఉందో చాలా గ్రేట్ అచీవ్మెంట్. 3rd పొజిషన్కి వచ్చారు. తను ఈ అచీవ్డ్ పోడియం రీచింగ్ థింగ్. 3rd పొజిషన్లో వచ్చారు. చాలా గ్రేట్ అచీవ్మెంట్ గా అది నేను కన్సిడర్ చేస్తాను. అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో ఈ మధ్యే అజిత్ తన రేసింగ్ టీం ప్రకటించారు. ఈ టీంతోనే దుబాయ్ లో జరిగిన రేసింగ్ పోటీల్లో పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో అజిత్ టీం 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మధ్య యాక్సిడెంట్ జరిగినా సరే కోలుకుని ఈ రేసులో పాల్గొన్నందుకు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డుని అజిత్ కి తన టీం బహూకరించింది. ఇక రేసు ముగిసిన తర్వాత ట్రోఫీ బహూకరిస్తూ ఉండగా అజిత్ భారత జెండాను చేతిలో పట్టుకుని ఫ్యాన్స్ కి అభివాదం చేశారు. ఆ సమయంలో అజిత్ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేసింగ్ ని ప్రత్యక్షంగా చూసిన హీరో మాధవన్ అజిత్ ని అభినందిస్తూ తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బైక్, కార్ల రేసింగ్ అంటే అజిత్ కి ఎప్పటినుంచో ఇష్టం. సినిమాల్లోనూ యాక్షన్ సీక్వెన్స్లు స్వయంగా ఆయనే చేస్తారు. రేసింగ్ సీన్లైతే డూప్ లేకుండా ధైర్యంగా చేస్తారు. ఇక 13 ఏళ్ల తర్వాత మోటార్ రేసింగ్ లో అజిత్ పాల్గొన్నారు. ఈ రేస్ కోసం ఎన్నో రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మొత్తానికి ఆయన కష్టానికి ఫలితం దక్కడం ఫ్యాన్స్ కి సంతోషాన్నిస్తుంది. విజయం కన్ఫర్మ్ అయ్యాక పిట్ లేన్ దగ్గర తన భార్య శాలినిని అజిత్ ముద్దు పెట్టుకున్నాడు. రేసింగ్ మొదటి నుంచి చివరి వరకు అజిత్ ను ఉత్సాహపరుస్తూ శాలిని కనిపించింది. నిజానికి రేసింగ్ మీద ఉన్న తన ఇష్టం కోసం, ఈ కాంపిటీషన్ కోసం అజిత్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. గత ఏడాది సెప్టెంబర్లో అజిత్ కుమార్ రేసింగ్ టీం స్టార్ట్ చేసిన అజిత్ మొదటి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం పోర్షే 992 పోటీతో పాటు ఆసియా ఫార్ములా, BMW ఛాంపియన్షిప్, బ్రిటిష్ ఫార్ములా 3 ఛాంపియన్షిప్, FIA ఫార్ములా 2 ఛాంపియన్షిప్ లో పాల్గొనబోతున్నాడు. అన్ని కాంపిటీషన్ లో పాల్గొనాలంటే కనీసం 9 నెలల సమయం పడుతుంది. దీంతో 9 నెలలు సినిమాలను పక్కన పెట్టి మరీ రేసింగ్ కోసం కష్టపడుతున్నాడు అజిత్. ఆయన విజయాన్ని ప్రతి ఫ్యాన్ ఇప్పుడు బోన్ చేసుకుంటున్నాడు. తానే గెలిచినంత ఆనందంగా కనిపిస్తున్నాడు. యాక్టర్ గా, రేసర్ గానే కాదు, మనిషిగా కూడా అజిత్ రియల్ హీరోనే. చేసిన సాయం చెప్పుకోకపోవడం, చెడు చేయాలనుకున్నవాడు సాయం అడిగినా చేసేయడం, మరీ ఇంత మంచితనం అవసరమా అనిపిస్తుంది అజిత్ లైఫ్ చూస్తే.
చదివింది 10వ తరగతే అయినా ఆయన విమానాన్ని నడపగలడు. ఎన్ని విజయాలు దక్కినా ఏమాత్రం గర్వాన్ని తలకు ఎత్తుకొని ఒకే ఒక్కడు అజిత్. ఎవ్వరడిగినా తోచినంత సాయం. టాప్ హీరో అయినా ఎప్పుడూ లో ప్రొఫైల్. రియల్ హీరోనే కాదు, అజిత్ రియల్ హీరో. హీరోలందరిలో అజిత్ స్పెషల్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సవాళ్లు, అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అజిత్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అజిత్ పుట్టింది సికింద్రాబాద్ లోనే, చదువుకుంది కేవలం 10వ తరగతి మాత్రమే. చిన్నప్పుడు మెకానిక్ గా పనిచేశాడు. పెద్దగా చదువు లేకపోయినా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాడు. అజిత్ ప్రొఫెషనల్ రేసర్. బ్రిటిష్ ఫార్ములా 3, ఫార్ములా 2 రేసుల్లో పాల్గొన్నాడు. ప్రొఫెషనల్ షూటర్ కూడా. తమిళనాడులో జరిగిన ఒక ఛాంపియన్షిప్ లో 4 బంగారు పతకాలు సాధించాడు. బైక్ రైడింగ్ అంటే ప్రాణం. విమానం కూడా నడపగలడు. అతనికి పైలట్ లైసెన్స్ కూడా ఉంది. విమానం నడపడం వచ్చి లైసెన్స్ ఉన్న ఏకైక హీరో అజిత్. చాలా హంబుల్ గా తను ఉంటారు. తన నేచర్ ని, అజిత్ గారిని నేను చాలా అడ్మైర్ చేస్తాను. ఒక్కసారి ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు ఏదో బైక్ తీసుకుని తను డ్రైవ్ చేస్తూ ఒక శంకర్పల్లి సైడ్ ఎంత హంబుల్ పర్సన్ అంటే వచ్చి టీ స్టాల్ లో కలిసారు, మాతో మాట్లాడుతుంటే ఐ వాస్ రియల్లీ స్టండ్. సో అంత సింపుల్ వ్యక్తి తను. ఎటువంటి ఈగో ఉండదు, ఎటువంటి ఆర్భాటాలు, హడావిడి ఉండదు. చాలా అడ్మిరేషన్. ఈ స్టాండ్స్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మెనీ. పర్టికులర్లీ మన ఇండస్ట్రీలో అటువంటి వ్యక్తిని చాలా తక్కువ చూస్తాను నేను. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ 1 రేసులో ప్రముఖంగా వినిపించే పేరు అజిత్ దే. రియల్ లైఫ్ లోనే కాదు, ఆయన రియల్ లైఫ్ లోనూ హీరోనే. సహజంగానే అందగాడు, మంచి రంగుతో పాటు మ్యాచ్గా ఉంటాడు. టాప్ హీరో అయినా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. తన సినిమాల ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ లోనే కాకుండా ఏ అవార్డు కార్యక్రమాలకు, పబ్లిక్ ఫంక్షన్లకు హాజరవడు. ఇక ఎన్నికల టైంలో క్యూలో నిల్చుని మరీ ఓటేసి తను ఎంత సింపులో అని చెప్పకనే చెప్పాడు. తాను స్టార్ అనే ఫీలింగ్ ఎప్పుడూ రానివ్వడు. తన అభిమానులతో కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాడు. తన అభిమాన సంఘాలన్నింటినీ రద్దు చేశాడంటే ఇంతకు మించి సింపుల్ మ్యాన్ ఉంటాడా? తన జుట్టు తెల్లగా అయిపోయినా పాత్ర డిమాండ్ చేస్తే తప్ప నల్ల రంగు వేసుకోడు. వివాదాలు కానీ, ఎఫ్ఐఆర్లు కానీ లేవు. అడిగిన ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేస్తూ ఉంటాడు అజిత్. కుడి చేత్తో సాయం, ఎడమ చేతికి తెలియనివ్వకుండా ఉండే రకం. ఏనాడు ఆయన పబ్లిసిటీ కోరుకోలేదు. మంచి నటుడిగానే కాదు, మంచి వ్యక్తిగా కూడా ఫ్యాన్స్ అజిత్ ని అభిమానిస్తూ ఉంటారు. చెడుగా మాట్లాడిన వాళ్ళు, చెడు చెయ్యాలనుకున్న వాళ్ళు సాయం అడిగినా సరే లేదనకుండా చేసే రకం ఆయన. అజిత్ కు పెళ్లైన కొత్తలో 2 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. దీంతో దాన్ని టార్గెట్ చేస్తూ తమిళనాడులో దరిద్రమైన కథనాలు వచ్చాయి. అలా రాసిన వ్యక్తి ఆ తర్వాత రోజుల్లో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి డబ్బులకు ఇబ్బంది పడినప్పుడు అజిత్ సాయం చేశాడు. తన గురించి చెడుగా రాశాడు అన్నది కూడా పట్టించుకోకుండా తల అలా సాయం చేయడం అభిమానులతో కన్నీళ్లు పెట్టించింది. తన ఇంట్లో పనిచేసేవారి కోసం చెన్నైలో స్థలం కొని 12 ఇళ్లు కట్టించాడు అజిత్. వాళ్లు రావడానికి, వెళ్లడానికి ప్రత్యేకంగా వ్యాన్ సౌకర్యం కూడా కల్పించాడు. అందుకే దట్ ఈజ్ అజిత్ అనేది, అజిత్ రియల్ హీరో అనేది.